హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ కిచెన్. ఉదయం పూట అందరం కూడా చాలా పనుల బిజీతో హడావుడిగా ఉంటాం కదా. అంత హడావుడిలో కూడా చాలా టేస్టీగా క్విక్గా చేసుకోగలిగే లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. మనం ఎప్పుడు కామన్గా తెచ్చుకునే టమాటాలతో లంచ్లోకి చాలా టేస్టీగా, అలాగే డిన్నర్లోకి కూడా ఈ రెసిపీ చాలా సూపర్గా ఉంటుందండి. దీనికోసం ముందుగా బౌల్లోకి నేను ఇక్కడ 2 కప్పుల వరకు బాస్మతి రైస్ని నానబెట్టుకుంటున్నాను. ఇది మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చండి. బాస్మతి రైస్ అయితే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి 4 బాగా పండిన టమాటాలు వేసుకుని, అలాగే ఇది మంచి కలర్ఫుల్గా ఉండడం కోసం 3 ఎండుమిరపకాయలను కూడా వేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక రోల్ తీసుకుని 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 యాలకులు, అలాగే 1 టీ స్పూన్ వరకు షాజీరా, అలాగే 1.5 టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుని ఇదంతా కూడా మెత్తని పొడి వలె దంచుకోవాలి. ఇలా దంచుకోవడం అనేది మనం మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చండి. అయితే మనం చేసే రెసిపీ చాలా టేస్టీగా ఉండాలంటే ఈ విధంగా రోట్లో దంచితే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు మెత్తగా అయ్యేటట్లు దంచుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని బియ్యం ఉడికించడానికి నేను ఇలా పెద్ద గిన్నెలోకి ఎసరు పెట్టుకున్నాను. ఈ ఎసరు మరగడం స్టార్ట్ అయ్యాక ముందుగా నానపెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. ఒక స్టవ్ మీద ఇలా అన్నం ఉడికిస్తూ వేరొక స్టవ్ మీద మనం మిగతా ప్రాసెస్ రెసిపీకి కావాల్సింది చేస్తున్నాను. ఇప్పుడు వెడల్పాటి కుక్కర్ కానీ గిన్నె కానీ ఇలా స్టవ్ మీద పెట్టుకుని దీనిలోకి 5-6 స్పూన్ల వరకు ఆయిల్, 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా మరిగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 4 లావ మొగ్గలు, 2 అనాస పూలు, 2 మరాఠీ మొగ్గలు వేసుకుని ఈ మసాలా అంతా కూడా లో ఫ్లేమ్లో 3-4 నిమిషాల పాటు వేపించుకోవాలి. మసాలా బాగా వేగిన తర్వాత 2 ఉల్లిపాయలను ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోండి. అలాగే మీకు కారానికి ఎంత తింటారో దానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో వేపించుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిర్చిని 3 వరకు ఇలా చీరికలుగా కట్ చేసి యాడ్ చేశాను. ఉల్లిపాయలు బాగా సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేపించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న ఈ టమాటా ప్యూరీ ఉంది కదా, ఇదంతా కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో ఈ టమాటా ప్యూరీని బాగా వేపించుకోవాలండి. ఇదంతా కూడా బాగా దగ్గరికి రావాల్సిన అవసరం లేదండి, కొంచెం ఆయిల్ వదిలితే సరిపోతుంది. ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మనం తినే రెసిపీలో అక్కడక్కడ టమోటాలు తగిలితే బాగుంటుంది కదా, అందుకని ఈ టమోటాని వేస్తున్నాను. చూడండి, మనం వేరొక స్టవ్ మీద రైస్ ఉడికిస్తున్నాం కదా, ఇక్కడ రైస్ అనేది బాగా ఉడికిపోయి దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఇంకా ఈ రైస్ అనేది వార్చుకుందాము. ఇక్కడ మనం వేసిన టమాటా ముక్కలు కూడా బాగా సాఫ్ట్ అయినాయి కదా. ఇప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. అలాగే మీరు తినే స్పైసీనెస్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా దంచిపెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా, అది కూడా ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. మనం మసాలా పచ్చిదే వేసాం కదా, ఇదంతా వేగడానికి 2-3 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో వేపించుకోవాలి. స్పైసెస్ అనేవి మాడిపోకుండా ఉండడం కోసం 2-3 టీ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల ఈ స్పైసెస్ అన్ని బాగా వేగి మనం అన్నంలో కలుపుకునేటప్పుడు చక్కగా కలిసిపోతుంది. చూడండి, మనం వేసిన మసాలాలు బాగా వేగి ఇలా ఆయిల్ కొంచెం సెపరేట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకున్న రైస్ ఉంది కదా, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోనే ఉంచుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది టాస్ చేసుకున్నా పర్వాలేదండి, లేదా ఇలా స్లోగా కలుపుకున్నా కూడా పర్వాలేదు. చూడండి, ఎంతో ఈజీగా ఒక పక్కన రైస్ ఉడికిస్తూ ఒక పక్కన టమోటాలని ఉడికించుకుంటూ ఇది చాలా త్వరగా అయిపోయే క్విక్ రెసిపీ అండి. రెసిపీ అనేది లంచ్లోకే కాదండి, డిన్నర్లో కూడా చేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.